పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కాంతి కిరణ్ గారితో ఉన్నాము. జీరామ్జీ అని ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఈ పేరు పెట్టడం జరిగింది. ఇంతకుముందు గాంధీ పేరు మీద ఉండే ఈ పథకాన్ని ఈ విధంగా మార్చడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం. అంటే గాంధీ కుటుంబం మీద కక్షతోటే ఈ విధంగా పేరు మార్చారని అటు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా సరే వికసిత్ భారత్ పేరుతోని దాంట్లో సరైన రీతిలో ఏమన్నా మెరుగుపరచాల్సింది ఉంటే మెరుగుపరిచి సరైన సాంకేతికమైన పరికరాలని దాంట్లో జోడించుకుంటాం. అంటే ఏదైతే పరికల్పన ఉన్నదో నరేంద్ర మోడీ గారు 2024 లోపు వికసిత భారతం ఈ దేశాన్ని రూపుదిద్దాలి అని ఒక ఆలోచన వారికి ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే అప్పటి ఏదైతే ఎంనరేగా ఉందో దాన్ని తీసి వికసిత భారత్ జీ రామ్జీ పేరుతోని దాన్ని రూపకల్పన చేసి ఆధునికమైన పరిస్థితులలో ఈ ఉపాధి హామీ పథకము ఇంతకుముందు 100 రోజులు ఉండే 100 రోజులు 150 రోజులకు చేసి సరైన రీతిలో దాన్ని అమలు చేస్తే ఒక పద్ధతి. ఇంతకుముందు మహాత్మా గాంధీ నరేగా ఉన్నప్పుడు ఏ రకంగా అవినీతులు జరిగేవి, దాన్ని అంటే ఎటువంటి కంట్రోల్ అనేది ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు వస్తుండే, నోడల్ ఏజెన్సీ DWMA ఉండే. కానీ DWMA ప్రాజెక్ట్ డైరెక్టర్లో వాళ్ళు కమిషన్ కోరుగా మారి గ్రామాలలో ఏదైతే ఎంపీడీఓలు ఉంటారో వాళ్ళ ఆధారంగా DWA సంబంధించిన ఈ ఎంనరేగా పనులు ఎంపిక చేసేది. వాళ్ళందరూ కూడా అంటే ఏదైతే రోస్టర్ మాస్టర్ క్రియేట్ అయ్యేదో దాని ఆధారంగా పనులు జరిగేది. దాంట్లో స్పష్టంగా ఎన్నో సందర్భాలలో సోషల్ ఆడిట్ జరిగినప్పుడు చేసిన పనినే మళ్ళీ ఫోటోలు పెట్టి ఎంపీడీఓలు దాన్ని డబ్బులు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దానికి ఒక చెక్ పెట్టాలి అనే కంట్రోల్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొని రాబోయే రోజులలో ఏదైతే గ్రామానికి ఆ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధారంగా ఆ గ్రామస్తులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ గ్రామానికి ఏ రకమైన అభివృద్ధి పనులు అవసరమో అది వాళ్ళు అక్కడ తీర్మానం చేసి దాని తీర్మానం ఆధారంగా ఈ జీరామ్జీ పేరుతో ఏదైతే వికసిత భారత నరేగా ప్రాజెక్టు ఉందో దాని ప్రకారం అమలు కాబోతున్నది. ఇంతకుముందు ఏదైతే విధి విధానాలు ఉండే విధి విధానాలని మెరుగైన పద్ధతిలో వికసిత భారతానికి సరిపడే రీతిలో దీన్ని అమలు చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేయడం జరుగుతుంది. గాంధీ కుటుంబం మీద అంటే కక్ష సాధింపు పగతోటే ఇట్లా చేస్తున్నారని అంటున్నారు. నిజంగా అదే విధంగా చేస్తున్నారు? మరి గాంధీ పేరు అంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు గాంధీ అని చెప్తుంటారు. మరి అలాంటి గాంధీ పేరుని ఎందుకు మార్చారు అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. చూడండి, ఒక రాజకీయ పార్టీ కొంచెం మెచ్యూర్గా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చాలా ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉండే ఆ డిపార్ట్మెంట్లు కూడా రాను కొత్త పేరుతో రూపకల్పన జరుగుతామైంది. అట్లా ఇప్పుడు ఈరోజు పరిస్థితులలో ఈరోజు పార్టీ ఆధారంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇంతకుముందు మహాత్మా గాంధీ నరేగా ఉన్న ప్రాజెక్ట్ని ఇప్పుడు జీరామ్జీ పేరుతో చేసినారు. అవి పక్కన పెడితే మహాత్మా గాంధీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు. మరి ఆ రాముని పేరు పెడితే మరి ఎందుకు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో? కాంగ్రెస్ పార్టీకి ఇది కేవలము ఒక పొలిటికల్ ఇష్యూగానే వాడుతుంది. ఒక స్పష్టంగా హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడి గురించి పేరు ఎప్పుడెత్తినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన షిడ్ వస్తుంటుంది, ఒక రకమైన వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఆ రాముని అంటే ఇన్ని సంవత్సరాల ఈ భారతదేశం చరిత్రలో వాళ్ళు ఏ రోజు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయడానికి రవంత కూడా పనిచేయలేదు. కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుని యొక్క ఏదైతే కలంకితమైన కట్టడిని తొలగించి ఆ శ్రీరాముని నిర్మించిన తర్వాత ఈ దేశమంతా కూడా రామరాజ్యం పరికల్పన కనబడుతుంది. అంటే ఆ రాముడు ఆ రకంగా ఈ భూమి మీద ఒక రాజు అంటే హిందువులు చూసేది కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమే. కాబట్టి ఆ రాముని ఒక రామరాజ్యము అయోధ్యలో రామమందిర నిర్మాణం అయిన తర్వాత ఆ రామరాజ్యం ఈ దేశమంతా కూడా ప్రారంభమైంది. కాబట్టి దాని ప్రతిరూపంగా మహాత్మా గాంధీ ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు కాబట్టి ఆ రాముని పేరు మీద ఈ శ్రీరామ్జీ వికసిత భారత్ ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. మీ ఏరియా చింతల్ బస్తీలో ఒక మహిళ జైభీం పేరుతోటి టెంట్ హౌస్ పెట్టుకుంటే ఎవరో దాడి చేసినట్టు తెలుస్తుంది. మరి ఏంటి దాని గురించి సమాచారం ఏంటి? ఏం చెప్తారు? చింతల్ బస్తీలో అంజలి గారు అని జైభీం మహిళా మండలికి సంబంధించిన నాయకురాలు. ఆమె అక్కడ స్థానికంగా ఉన్న షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళందరి సహకారంతో ఒక జైభీం టెంట్ హౌస్ పెట్టుకుంది. చింతల్ బస్తీలో వ్యాపారం చేసుకుంటుంది. అందరు అన్ని రకాలుగా కూడా అంటే అక్కడ స్థానికంగా దాని ఎదురు కూడా ఉండే ఒక MIM సంబంధించిన నాయకుడు కూడా టెంట్ హౌస్ సంబంధించిన వ్యాపారం చేస్తున్నాడు. ఈయన ఈ మహిళ దగ్గరకు వస్తాడు. నేను టెంట్ హౌస్ పెట్టుకున్నా కదా, నువ్వెందుకు పెట్టుకుంటావు అంటే
నువ్వు ఒక వ్యాపారం పెట్టుకుని ఇంకొకరు వ్యాపారం పెట్టుకోవద్దా? ఒకటి. రెండోది, ఆడ ఆ మహిళ మీద ప్రత్యక్ష దాడులకు పోతాడు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఒక 50 మందితో ఆ మహిళ దగ్గరకు పోయి నువ్వు ఈడ ఎట్లా బ్రతుకుతావు, ఈడ వ్యాపారం ఎట్లా చేస్తావు అని ఆమెను థ్రెటన్ చేస్తారు. ఆ షెడ్యూల్ కులాల మేళ పెనిమిది చనిపోయిండు, ఒక కూతురు ఆమె డిపెండెంట్, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతా అని ధైర్యంగా కుటుంబం బయటకు వచ్చిన దళిత మహిళని ఆ రకంగా ఎంఐఎం గుండాలు ఆమెని సైకలాజికల్గా అటాక్ చేసి ఆమెని ఆడికి టెంట్ హౌస్ తీయడానికి ఇబ్బంది పెడుతుంటే దాంట్లో భాగంగానే ఆమె పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల సమయంలో అన్ని షెడ్యూల్ కులాల బస్తీలు అక్కడ ఉన్న చుట్టుపక్కల అంతా తిరిగారు. అక్కడ అసదుద్దీన్ ఓవైసీ వస్తాడు, వచ్చి ఉపన్యాసాలు ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే జై భీమ్ జై భీమ్ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుష్పాంజలి ఇస్తాడు. ఈ రోజు ఒక దళిత మహిళ ఆడ వ్యాపారం చేస్తుంటే ఓర్చుకునే పరిస్థితి లేదు. మేము చింతల బస్తీల వ్యాపారం అంతా ఎవరు చేయాలంటే మేము ఎంఐఎం సంబంధించిన గుండాలు మేమే చేస్తాం, మీరు ఎవరు చేయొద్దు అనే పరిస్థితి నిర్మాణమైంది. ఏ హిందువు కూడా చింతల బస్తీ రోడ్డు మీద షాప్ పెట్టుకుంటే, ఏదైనా తోపుడు బండి పెట్టుకుంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎంఐఎం గుండాలు వచ్చి వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళని వ్యాపారం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆ మహిళ ఎవరైతే ధైర్యంగా ముందుకు వచ్చింది, అక్కడ వ్యాపారం చేస్తుంటే అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎంఐఎం గుండాలు ఆ మహిళని ఇబ్బంది పెడుతున్నారు. మేము స్థానికంగా ఉన్న షెడ్యూల్ కుల నాయకులందరం కూడా ఆమెకి సంఘీభావం చెప్పినాము. ఆమెకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము ఆమె వెంట ఉంటామని ఆమెకు భరోసా కల్పించినాము. అక్కడ ఉన్న ఎంఐఎం గుండాలు ఎవరైతే ఆమె మీద జాడి జరిగి వస్తే ఖబర్దార్ ఎంఐఎం గుండల్లారా, ఒక దళిత నారి మీద ఎవరైనా ఆ రకంగా అత్యాచారం కానీ సైకలాజికల్ అటాకింగ్కి వస్తే అక్కడ స్థానికంగా ఉన్న దళిత సమాజం అంతా మిమ్మల్ని చెప్పులతో కొట్టి ఆ చింతలబస్తీ వీధి నుంచి తరిమేస్తుంది అని ఈరోజు ఈ మాధ్యమంగా మేము హెచ్చరిస్తున్నాం. రైట్. మహాత్మా గాంధీ మొక్కే దేవుడే శ్రీరాముడు అని అంటున్నారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పురా లోకల్, హైదరాబాద్.